హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మిమ్మల్ని ఆనంద గణపతి గుడికి తీసుకెళ్తాను. చాలా ప్రసిద్ధి చెందిందండి. బెల్లం వినాయకుడు గుడి అని కూడా అంటారు. వైజాగ్ కేజీహెచ్ పక్కన బెల్లం వినాయకుడు టెంపుల్ ఉంటుంది. మేము రెడీ అయిపోయి బయలుదేరి వెళ్తున్నామండి. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున మేము బెల్లం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి 5 కేజీలు బెల్లం ఇస్తామండి. ఆల్మోస్ట్ కంపల్సరీగా వెళ్తాము, ఎప్పుడూ మిస్ అవ్వము. చాలా ఫేమస్ టెంపుల్ అండి. మనకి గూగుల్లో సెర్చ్ చేసిన టెంపుల్ సంగతి తెలుస్తుంది. ఇప్పుడు మేము సిటీలోకి ఎంటర్ అయిపోయామండి. డాల్ఫిన్ హోటల్ క్రాస్ చేస్తున్నాము. మన కోరికలు బట్టి, మన స్తోమతకు బట్టి అక్కడ బెల్లం ఉంటుంది. మనకు 1/2 కేజీ నుంచి 15 కేజీల వరకు బెల్లం లభిస్తుందండి. చుట్టుపక్కల ఉన్న షాపుల్లో మనకి ఎన్ని కేజీలు కావాలన్నా బెల్లం ఇస్తారు. మన కోరికను తీరిన తర్వాత బెల్లం సమర్పిస్తారండి దేవుడికి. కాకపోతే బెల్లం వినాయకుడి గుళ్ళో మనకు వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయనివ్వరండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. జగదంబ ఎంటర్ అవుతున్నాము. చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇప్పుడు జగదంబ నుంచి క్రాస్ అవుతున్నామండి. జగదంబ దాటి కేజీహెచ్ దగ్గరికి వచ్చాము. కేజీహెచ్ పక్కనేనండి. మనకి గుడి దగ్గర నుంచి బీచ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి కేజీహెచ్ కనబడుతుంది కదా, చాలా దగ్గరండి. కేజీహెచ్ పక్కనే. ఇప్పుడు మేము క్రాస్ అయిపోయామండి. కేజీహెచ్ క్రాస్ అయిపోయాము, ఎంటర్ అయిపోయామండి బెల్లం వినాయకుడు టెంపుల్ దగ్గరికి. చూడండి, ఎక్కడ చూసినా బెల్లం కనబడుతుంది. చాలా ప్రసిద్ధి అండి. ఇప్పుడు మేము బెల్లం తీసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున బెల్లం వినాయకుడికి 5 కేజీలు బెల్లం ఇస్తామండి. మా ఆయనకి బాగా నమ్మకము. మేము ఇప్పుడు బెల్లం తీసుకుంటున్నాము. కొబ్బరికాయ కూడా తీసుకున్నాము. గుళ్ళోకి బయలుదేరుతున్నామండి. కాకపోతే వినాయకుడి టెంపుల్లో ఫోటోలు వీడియోలు తీయనివ్వరండి. అందుకే నేను చూపించలేకపోతున్నాను. ఇగోండి బెల్లం వినాయకుడి ఫోటో ఇలా ఉంటుంది. దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు అక్కడి నుంచి మేము కనకమహాలక్ష్మి టెంపుల్కి బయలుదేరాము. బండి నేనే డ్రైవ్ చేస్తున్నానండి. మా మేనగోళ్ళు వీడియో తీస్తుంది. మా హస్బెండు, వాళ్ళ అక్క, వాళ్ళ చిన్న మేనగోళ్ళు ముందు బండి మీద ఉన్నారు. వాళ్ళు కనకమహాలక్ష్మి గుడికి ఎప్పుడు చూడలేదంటే తీసుకెళ్తున్నామండి. మా మ్యారేజ్ డేకి ప్రతి సంవత్సరం మేము కనకమహాలక్ష్మి గుడికి వెళ్తాము. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. కొత్త రోడ్లో మా నానమ్మలు ఉండేవారు. మేము చిన్నప్పుడు కనకమహాలక్ష్మి గుడి దగ్గరే ఆడుకుండే వాళ్ళమండి. నాకు తలనీలాలు, చెవులు కుట్లు కూడా కనకమహాలక్ష్మి టెంపుల్ దగ్గరే చేశారండి. ఎంటర్ అయిపోయామండి కనకమహాలక్ష్మి గుడికి. ఇప్పుడు మా ఆయన పక్కన బండి పార్క్ చేయండి అని చెప్తున్నారు. బండి పార్క్ చేసేసామండి. ఇప్పుడు సామాన్లు తీసుకోవడానికి, పాల ప్యాకెట్లు అవి తీసుకోవడానికి వెళ్తున్నాము. దర్శనానికి టైం అయిపోతుంది, లైన్లో గబగబా రండి అని చెప్పారండి. గబగబా నడుస్తున్నాము. దర్శనానికి లైన్లో నిలబడ్డామండి. మా దర్శనం అయిన వెంటనే తల్లికి భోగం పెడతామని డోర్స్ క్లోజ్ చేసేశారు. తల్లిని చూపించలేకపోతున్నానండి, ఎందుకంటే వీడియో తీయకూడదు కదా, అందుకని. దర్శనం అయిపోయినన్నే భోజనం కూపన్స్ ఇచ్చారండి. మేము లైన్లో నిలబడి భోజనం కూడా చేసాం. చాలా టేస్టీగా ఉందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.